ఫ్రాన్స్ తయారు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలపై చైనా దుష్ప్రచారం చేస్తుంది. తద్వారా తమ సొంత యుద్ధ విమానాల విక్రయాలను పెంచుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ సైనిక నిఘా విభాగాలు గుర్తించాయి. తమ యుద్ధ విమానాల ఖ్యాతిని, అమ్మకాలను దెబ్బతీసేందుకు చైనా తన రాయబార కార్యాలయాలను వాడుకుంటున్నట్లు ఫ్రాన్స్ అధికారులు పసిగట్టినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత రఫేల్ పనితీరుపై అనుమానాలను వ్యాప్తి చేసేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందని ఫ్రాన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్ గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. యుద్ధ క్షేత్రంలో రఫేల్ పేలవగా పనిచేశాయని పేర్కొంటూ చైనా దౌత్య కార్యాలయంలోని రక్షణ శాఖ అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ వార్తా సంస్థ వెల్లడించింది. మరిన్ని రఫేళ్లు కొనకుండా పరోక్షంగా అడ్డుకుంటోందని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా ఎక్కుపెట్టిన 5 యుద్ధ విమానాలను నేలకూల్చామని, వాటిలో 3 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయని పాకిస్తాన్ తెలిపింది. యుద్ధ విమానాలను కోల్పోయిన విషయాన్ని భారత్ కూడా ఒప్పుకుంది. కానీ ఎన్ని యుద్ధ విమానాలను, ఏ రకం విమానాలను కోల్పోయిందో స్పష్టత ఇవ్వలేదు. అయితే నేలకూలిన ఇండియా యుద్ధ విమానాల్లో రఫేల్ తో పాటు సుఖోయ్ 30, మిరాజ్ 2000 జెట్లు ఉన్నాయని ఫ్రాన్స్ క్లారిటీ ఇచ్చింది. తాము విక్రయించిన రఫేల్ యుద్ధ విమానాల పనితీరుపై వాటిని కొనుగోలు చేసిన దేశాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఫ్రాన్స్ సైతం అంగీకరించింది. అయితే రఫేల్ ప్రతిష్టకు మరింత భంగం కలగకుండా ఉండేందుకు ఆ దేశ అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఫ్రాన్స్ లోని దాసో ఏవియేషన్ సంస్థ ఇప్పటికే 533 రఫేళ్లను వివిధ దేశాలకు అమ్మింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం కంప్లీట్ గా. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? శివాని, వైపు గత ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత వైమానిక దళం పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేక స్థావరాల పైన అటాక్ చేసింది. వాటిని చాలా చోట్ల కూడా ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే కొన్ని విమానాలు కూలిపోవడంతో కూడా దానికి సంబంధించిన విషయంలో చైనా ఏదైతే JF-16 లాంటి విమానాలను పాకిస్తాన్ కి అందజేసిందో అవి బాగున్నాయి, అవి భారత్ లో ఉన్నటువంటి రఫేల్ కావచ్చు, మిగతా యుద్ధ విమానాలు నేలకూల్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా అంతర్జాతీయంగా ప్రచారం చేశారు. దీని ద్వారా రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ప్రతిష్టను ఒకవైపు మంట కలపడం కోసం ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఒకవైపు చైనాకు సంబంధించినటువంటి అనేక దౌత్య కార్యాలయాలు ఈ రఫేల్ యుద్ధ విమానాల పనితీరు పట్ల కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సామర్థ్యం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంత పెద్ద ఎత్తున కూడా ఫేక్ ప్రచారం చేసినట్టుగా కూడా గుర్తించారు. ఒకవైపు ఫ్రాన్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులంతా కూడా వీటికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేసి వాటిని బయటకు వెళ్లదీశారు. చైనా కావాలని ఇలా చేస్తుంది. రీసెంట్ గానే ఒకవైపు ఖతార్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, అనేక దేశాలు ఈ రఫేల్ యుద్ధ విమానాలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేశాయి. రీసెంట్ గానే ఇండోనేషియా కూడా వీటిని కొనుగోలు చేయడం కోసం ఆ దేశం ఆసక్తి చూపుతున్న క్రమంలో దాన్ని ఆ డీల్ ని క్యాన్సిల్ చేయించే ఉద్దేశంతో ఇలాంటి పాకిస్తాన్ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో రఫేల్ యుద్ధ విమానాలు తేలాయని చెప్పేసి ఇండోనేషియా ఆర్డర్ ను క్యాన్సిల్ చేయించడం కోసమే ఇప్పుడు చైనా ఇలాంటి కుయుక్తులు పడినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఫ్రాన్స్ లో ఉన్నటువంటి డసాల్ట్ ఏవియేషన్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. మన ఆపరేషన్ సింధూర్ లో ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయిన విషయానికి సంబంధించి ఇంతవరకు భారత్ సంబంధించినటువంటి రక్షణ బలగాలు ఒకవైపు దాన్ని స్పష్టత ఇవ్వకున్నప్పుడు కూడా కొన్ని 1-2 కూలిపోయినట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు మిగ్గు కావచ్చు, సుఖయ్ కావచ్చు, కొన్ని కూలిపోయినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు రఫేల్ యుద్ధ విమానాల పనితీరు పట్ల కావచ్చు, వాటికి ఉన్నటువంటి సామర్థ్యం పట్ల కావచ్చు, వాటి మీద అనుమానాలు కలిగించే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దాని ప్రతిష్టకు మద్దతుపారే విధంగా చైనా ఇలాంటి కుయుక్తులు పడినట్టుగా కూడా ఫ్రాన్స్ గుర్తించింది. దీనికి సంబంధించి అన్ని దేశాలను అలర్ట్ చేసింది. ఇప్పటికే 500కు పైగా రఫేల్ యుద్ధ విమానాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వినియోగిస్తున్నాయి. అందులో భారత్ కూడా పెద్ద సంఖ్యలో ఫ్రాన్స్ కు ఆర్డర్ ఇచ్చి దిమ్మతి చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇండోనేషియా లాంటి దేశాలు వాటిని కొనకుండా ఫ్రాన్స్ ఇలాంటి కుయుక్తులు పడినట్టుగా కూడా గుర్తించారు. అందులో భాగంగానే అనేక దేశాలు ఇలాంటి సంబంధించినటువంటి ఆర్డర్స్ ను క్యాన్సిల్ చేయించడంలో భాగంగా చైనా సంబంధించిన దౌత్య కార్యాలయాలు ఇలాంటి ఫేక్ ప్రాపగాండాకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు.